మంచిర్యాలలో ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పలువురు డ్రైవర్లకు 56 పాయింట్లకు పైగా రీడింగ్ చూపించింది. దీంతో వారిని విధుల్లోకి తీసుకోలేదు అధికారులు. అయితే మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మిషన్ రీడింగ్ చూపిస్తుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లోకి తీసుకుపోవడంతో ఆందోళనకు దిగారు. డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ మిషన్ మార్చాలని డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో పలువురు డ్రైవర్లకు 56 పాయింట్లకు పైగా రీడింగ్ చూపించింది. దీంతో వారిని విధుల్లోకి తీసుకోలేదు అధికారులు. అయితే మద్యం తాగకున్నా బ్రీత్ ఎనలైజర్ మిషన్ రీడింగ్ చూపిస్తుందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విధుల్లోకి తీసుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. డిపో ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బ్రీత్ ఎనలైజర్ మిషన్ మార్చాలని డిమాండ్ చేశారు. ఇక మంచిర్యాలలో అయితే ఆర్టీసీ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్. శాలిని, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు కూడా ఆర్టీసీ డ్రైవర్లు అయితే ఉదయం 5 గంటల చేత ఆందోళన చేపట్టారు. ముఖ్యంగా కూడా ఏదైతే బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేసేటువంటి మిషన్ చెడిపోవడంతో కూడా మిషన్ మద్యం సేవించకుండా కూడా మద్యం సేవించినట్టు కూడా చూపించడంతో కూడా ఏదైతే డిఎం కూడా డ్రైవర్లను డ్యూటీకి అలో చేయట్లేదు. దాంతో కూడా డ్రైవర్లు అయితే ఒక్క ఉదయం నుంచి కూడా ఏదైతే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటి గతంలోనే అనేక సార్లు కూడా ఏదైతే బ్రీత్ ఎనలైజర్ మిషన్ మార్చాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందించలేడు. కావాల్సుకొని డ్రైవర్లపై వేధింపులకు పాల్పడుతున్నట్టు కూడా ఇప్పటి వరకు కూడా అయితే డ్రైవర్లు అయితే విధులకు అయితే హాజరు కాకుండా కూడా ఏదైతే బస్సులను అయితే స్వచ్ఛందంగా బంద్ పెట్టే ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ బస్సులు బంద్ కావడంతో కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇతర ప్రాంతాలు ఇటు హైదరాబాద్ కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. ముఖ్యంగా కూడా ఇది ఇప్పటికే కూడా ఆర్టీసీ డిపో కూడా రీజనల్ ఏదైతే ఆర్ఎం రీజనల్ మేనేజర్ కూడా చేరుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్మికులను లోపలికి ఏదైతే డ్రైవర్లను లోపలికి పిలిచి కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయలేదు. ఇప్పటికి కూడా తమ ఏదైతే ఆందోళనతో కొనసాగిస్తాం, ఖచ్చితంగా మిషన్ మార్చాలి, డ్రైవర్లపై వేధింపులకు పాల్పడతాడు, అది మద్యం సేవించకుండా కూడా సేవించినట్టు వస్తుండడంతో కూడా విధులకు తీసుకోవడంతో కూడా మేము డ్యూటీలు నష్టపోతా ఉన్నాం, దాంతో ఇబ్బంది అవుతుంది అని అయితే వాళ్ళు ఆవేదన డ్రైవర్లు అయితే ఆవేదన వ్యక్తం చేస్తాం. ఇప్పటికైనా కూడా ఏదైతే బ్రీత్ ఎనలైజర్ మార్చేంత వరకు కూడా తమ అయితే విధులు స్వచ్ఛంగా కూడా బస్సులు బంద్ పెట్టి కూడా ఆందోళన చేపడతామని అయితే వాళ్ళు ఆర్టీసీ యజమాని అయితే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. శాలిని. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.